ఎందుకు మరి ఒక దిక్కుకెళ్ళి చూసుకుంటేనేమో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోటేమో పత్రికలు రాపిచ్చుకున్నారు. అసలు కాంగ్రెస్ హ్యాట్రిక్ అని చెప్పి. దాంతో పాటుగా ఛానళ్ళల్లో కూడా చూపించుకున్నారు. కానీ సోషల్ మీడియా మాత్రం ఏకి పీకి పారేస్తుంది. కానీ వీళ్ళకి ఎక్కడో ఒక భయం మొదలైందంటే ఏంది అనంటే ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చిందట. మీ గ్రాఫ్ పడిపోతుంది, 50%కే పరిమితం అయ్యిరు, ఇది కూడా ఏకగ్రీవం జయంగా అన్ని కలుపుకుంటే అధికారంలో ఉండి కింద మీద బట్టి అదే చావు తప్పు కన్ను లొట్టబోయినట్టుగా ఇప్పుడు మీ పరిస్థితి ఉంది అని చెప్పేసి అందుకే ఏం చేసిరంటే స్పీకర్ అర్హత వేటు కూడా వేయలేకపోయారు. పరిస్థితి బాగుంటే 70-80% కనుక ఈ సర్పంచులది కనుక వచ్చుండుంటే కనీసము ఒక ఇద్దరు ముగ్గురు కన్నా లాగ్ అవతల పడేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి పోదాం అనుకున్నారు. కానీ ఆ ధైర్యాన్ని కాస్త విరమించుకోరట. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే అనే చర్చ చాలాసార్లు జరిగింది. సేమ్ అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనేసి వాళ్ళు చాలా క్లియర్ కట్ పిక్చర్ ఆడబెట్టినరట. ఈ నేపథ్యంలో ఏందనంటే బయటికి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నప్పటికీ లోపట ఆ భయం ఉంది. ఎందుకంటే వాళ్ళ ముందున్న పరిస్థితి రేపు ఎప్పుడో 28లో 29లో వచ్చే జనరల్ ఎలక్షన్స్ గురించి ఆలోచించడం కంటే ముందు పార్టీ సింబల్తో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, దాని తర్వాత జిహెచ్ఎంసీ, ఇక్కడ చూస్తే ఇప్పుడు 10 మంది 10 కాన్స్టిట్యున్సీలలో ఈరోజు ఈ ఏవైతే ఉందో ఎమ్మెల్యేలను ఈరోజు మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పే ఎమ్మెల్యేలను తరిమి కొట్టే పరిస్థితులు కూడా కనపడుతున్న నేపథ్యంలో ఎట్లా ముందుకు పోవాలని కింద మీద పడి సతమతం అవుతుండ్రట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.